నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను, నా హృదయము వింతగా మారెను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ లోకంలో జన్మత కర్మ పాపులైన మన కొరకు యేసై ఈ లోకాన్ని యేసై నమ్మిన కష్టాలు వచ్చినా నేను యేసు ప్రభు కొరకే జీవిస్తాను చెప్పగలరా? అని చెప్పగలవా? తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, క్రీస్తు నన్ను ముట్టినందున, క్రీస్తు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే. ఆయన వాక్య ప్రకారం సంఘంలో నమ్మకం ఉంటుంది, సాక్ష్యం ఇవ్వగలవా? అయితే సాక్ష్యం బట్టి ప్రభు నాకు సరికాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడు యేసు వద్దకు రమ్ము, నేడు యేసు వద్దకు రమ్ము. చాలా కర్మతో మనం పాపులైన మన కొరకు యేసు లోకానికి ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను, లోకంలోకి వెళ్ళాలి, యేసు కొరకే జీవిస్తాను సాక్ష్యం ఇవ్వగలవా? యేసే మరలా వస్తున్నాడు, ఆయన వచ్చే వరకు, ఆయన రాకడ వరకు ఆయన సంఘంలో నమ్మకంగా ఉంటాను, ఆయన వాక్య ప్రకారం జీవిస్తాను చెప్పగలవా? అయితే నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రభు నాకు అధికారం, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్యుడేసు వద్దకు రమ్ము, నిత్యుడేసు వద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోష. దయచేసి బాప్తిస్మ ఆరాధన జరుగుతున్నప్పుడు పరలోకమందు దేవదూతలు సంతోషిస్తారు, మనం కూడా హ్యాపీగా ప్రభువుని దేవుని స్తుతిస్తూ ఉండాలి. యేసు ప్రభు నమ్మడానికి యేసు బలియాగమే మనకు కారణం. యేసు ప్రభు నమ్మిన లోకంలో ఎన్ని ఆకర్షణలు వచ్చినా వెనక్కి వెళ్ళను, ఆయన వాక్యం ప్రకారం నేను జీవిస్తాను అన్న సాక్ష్యం ఇవ్వగలవా? ఆయన వచ్చే వరకు, ఆయన తన పరిశుద్ధుల కొరకు వస్తున్నారు, ఆయన వచ్చే వరకు ఈ లోపల మనం జీవించే వరకు నేను ఆయన వాక్యం ప్రకారమే జీవిస్తాను, సంఘానికి నమ్మకంగా ఉంటాను, లోకములు కలవను అని చెప్పగలవా? అయితే నేను ఇచ్చిన సాక్ష్యం ప్రభు నాకు ఇచ్చిన అధికారం, తండ్రి యొక్కయు సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం. హల్లెలూయా 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 అందరూ స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా 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 యేసయ్యానికి స్తోత్రం యేసయ్యానికి స్తోత్రం. ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన సంఘములో నమ్మకంగా ఉంది. ఏసే మరలా వస్తున్నారు, మనల్ని తీసుకెళ్తారు. ఆయన రాకడ కొరకు పరిశుద్ధంగా ఉంటాను, లోకపు ఆకర్షణకు వెళ్ళాలని చెప్పగలవా? అయితే నీవు ఇచ్చిన సాక్ష్యం బట్టి ప్రభు నాకు హల్లెలూయా 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 మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్ష భాగ్యము మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్షరాజు మోక్షరాజు నగకు రమ్ము. అమ్మ జ్యోతి జాగ్రత్త పాపులైన మన కొరకు యేసయ్య ఈ లోకానికి ఆయన శిలువ బలియాగమే మనకు రక్షణ ఇచ్చి యేసు ప్రభుని నమ్మిన తర్వాత విశ్వాసం వచ్చే వాక్యం ప్రకారమే జీవిస్తాను. ఏసై కొరకు జీవిస్తాను చెప్పగలరా? ఏసై మరలా వస్తున్నారు. ఆయన వచ్చి పర్యంతం మనం జీవించే లోకాకర్షణకు వెళ్ళాలి. యేసు ప్రభువుని సంతోషపరచాలి కానీ వాక్యం ప్రకారం అయితే నీవు ఇచ్చిన సాక్ష్యం ప్రభు నాకు ఇచ్చే అధికారం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున నేను నీకు హల్లెలూయా వాక్యం ప్రకారమే జీవిస్తాను. ఆయన త్వరలో వస్తున్నారు మనకు. ఆయన వచ్చే పర్యంతం మనం జీవించే పర్యంతం వాక్యం ప్రకారమే జీవిస్తానని చెప్పగలమ్మా. అయితే మీరు సాక్షి ప్రభు నాకు ఇచ్చిన అధికారులు హల్లెలూయా హల్లెలూయా అందరూ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా. రమ్ము నీ తరుణమిదే పిలుచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. జీవితమంతయు వ్యర్థమగును దుఃఖముతోను గడుపుట ఎలా జీవితమంతయు వ్యర్థమగును దుఃఖముతోను గడుపుట ఎలా వచ్చి ఆయన తెరను జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించు. రమ్ము నీ తరుణమిదే పిలుచుచున్నాడు నీ ప్రభువైన యేసునొద్దకు రమ్ము. హల్లెలూయా 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 అందరం దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతిద్దాం, అందరం స్తుతిద్దాం దేవాది దేవుని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులు. కట్టిన ఇల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రులను కూడు విడచి నీవు పోయినచో హల్లెలూయా. ఎంతమంది ఎంతమంది మొత్తం 10 మంది అండి. 10 మంది బిడ్డలు ఈరోజు యేసు ప్రభువుని పాపక్షమాపణ బాప్తిస్మం ఇంకా నిలబడిన వారిలో ఎవరైనా బాప్తిస్మం పొందకుండా ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా బాప్టిజం పొందకుండా ఉన్నట్లయితే నేడు అను సమయం ఉండగానే యేసు ప్రభువుని విశ్వసించి మారు మనసు పొందితే పాపక్షమాపణ తెచ్చింది. మాకు తెలియదండి, అవకాశం మాకు రాలేదని చెప్పడానికి మనం ఎవరో సరిపోదు. ఆయన జీవగల దేవుని సంఘం సాక్ష్యం చెప్తుంది, మనం విన్నామని. కాబట్టి సమయం ఉండగానే ఈరోజు 10 మంది బిడ్డలు యేసయ్య ఇంట్లో చేర్చబడినది పరలోకమందు దేవదూతలు సంతోషిస్తున్నారు. ఇంకా ఈ సంఘం అంతటిని అభినందిస్తున్నాను. ఈ సంఘం ప్రభుత్వంలో చేసిన ప్రార్థనల ఫలితంగా కొత్త సంవత్సరంలో 10 మంది బిడ్డలను యేసయ్య సన్నిధిలో ఆయన జీవగ్రంథంలో పేర్లు రాసేటట్లుగా మీరు చేసిన ప్రార్థనలు సేవకై దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, గొప్ప దేవుడు నాయన, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఉద్దేశమై ఉంది. మీ ప్రణాళిక మేరకు ఈ పరిచర్య ద్వారా 10 మంది బిడ్డలు ఈరోజు నీటి బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ కూడా నీ కొరకు జీవింతురుగాక, వాక్య ప్రకారం జీవింతురుగాక. సంఘములో నమ్మకమైన బిడ్డలుగా ప్రభా ఈ 10 మంది ఒక్కొక్కరు 10 మంది నడిపించిన సంఘ క్షేమాభివృద్ధికై దేవుని రాజ్య విస్తరణకై పాటుపడినందు పసి బిడ్డలైన ఈ బిడ్డలు వాక్యములో ఎదుగునట్లు కృప చూపుము. పరిచర్యను దీవించిన తండ్రి కృపతో నింపమని యేసు నామములో ఈ మనవడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడు యేసు నాథుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం బాప్తిస్మం పొందిన 10 మంది బిడ్డలకును, బాప్తిస్మ ఆరాధనలో పాలు పొందిన మనకును పరిచర్యలకును సదా తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు మహారాజ్ కే క్రీస్తు మహారాజ్ కే. పాపం పోవాలంటే, ఈ రోగం పోవాలంటే క్రీస్తు మహారాజ్ కే.